తన రైస్ మిల్ లాక్కొని తన ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఆక్రమించిన వారిపై చర్య తీసుకోవాలని ఆదిమ సత్రానికి చెందిన రవీంద్ర అనే వ్యక్తి కోరారు. ఆయన నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తనపై హత్యాయత్నం చేసిన వారిపై వెంటనే చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో తనకు ఇబ్బంది ఉందని ఆయన పేర్కొన్నారు. ఆదిమ సత్రం కాపురస్తుడిని, ఇంతుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా నేను వెంకటేశ్వర రైస్ మిల్ ఫ్యాక్టరీ ఆదిమ సత్రం కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాను. నా ఫ్యాక్టరీలో పురుగు మందులు కొట్టించేదానికి 10వ తారీఖు ఉదయాన పనివారిని తీసుకుపోయి 7 గంటలకి కొట్టి ఇస్తూ ఉన్నాను. ఆ కొట్టించే టైంలో శ్రీధర్ అనే అతను వచ్చి, నేను ఈ పొలం నేను తీసుకొని ఉన్నాను, నువ్వు కొట్టేదానికి లేదన్నాడు. పనివాడు, నేను కొట్టలేనయ్యా, లోపల పోయేసి నా మీద కేసు పెడతారంట, నాకు ఇచ్చేది 500, నేను ఏడ కొట్టేదని అంటే, నేను అయ్యా నాకు వాళ్ళు నువ్వు కొట్టకపోతే నాకు ముందు పోసి నేను కొట్టుకుంటాను అన్నాను. నేను పోయేసి ట్రాన్స్ఫారం దాన్ని దొంగలిచ్చి ఉంటే అక్కడికి పోయేసి ఆ ముందు కింద కొట్టుకొని మళ్ళా అక్కడికి మళ్ళీ ముందు పోసుకోవడానికి వచ్చాను. అంతలోకి సత్యనాయుడు వచ్చాడు నా కాడికి. నువ్వు ఆడికి పోతావు అని చెప్పి నా టవల్ నేను మాల వేసుకొని ఉన్నాను. నా మాల టవల్ గట్టిగా శ్రీధర్ గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఆయన లోపలికి పానీలేదు. ఆయన నేను బలవంతంగా అటు ఇటు తప్పించుకొని నా టవల్ నాడు వదిలేసి వాళ్ళకి వదిలేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యనాయుడును, శ్రీధరును, కాసా మధునాయుడును, సత్యం కొడుకులు ఇద్దరును, రాజేషును, ఇంకా ఒక 3 4 మౌర్య వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇష్ట ప్రకారంగా రాళ్ళు కర్రలతోనూ కాసా అయితే చంపేస్తారు నేను అన్నాడు. నేను తలనే పెట్టాను చంపతావని. అయినా కూడా ఇంక వాళ్ళు నన్ను నా లుంగిలు గింగిలు అన్నీ మొత్తం పెరికేశారు. నేను పరిగిస్తా వచ్చేసి బండికాడకి దాన్ని కదిలిపోతే వాళ్ళు పరిగిస్తూ ఉంటే దాన్ని వదిలేసి టెంకాయ తోపలో నుంచి తప్పించుకొని నేరుగా అక్కడి నుంచి నడుచుకుంటా పోయి స్టేషన్ కాడికి పోయేసి రిపోర్ట్ చెప్పాను. అంతలోకి నా బండిని, ఎలక్ట్రానిక్ బండిని, నా సెల్లుని ప్లస్ ఈ స్పేరును, ఆ ముందుని మొత్తం స్టేషన్ కాడ వాళ్ళే చేర్చినారు. నేను కాదు స్టేషన్లో చేర్చింది. అక్కడ వాళ్ళకి జరిగిందంతా అక్కడ చెప్పేసాను పూర్తిగా. ఏలు ముద్ర నేను సంతకం చేయలేనంటే బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి కాబట్టి ఏలు కూడా బాగా వాసింది. అసలు సంతకం పట్టుకునే పెన్ను పరిస్థితి కూడా లేదు. దానికోసం ఏలు ముద్ర వేయించుకున్నారు. కొంచెంసేపు ఉండమన్నారు వాళ్ళు, పోలీసు వాళ్ళు. నేను ఉండనని చెప్పి నేను నారాయణలో జాయిన్ అయిపోయాను. 4 రోజుల తర్వాత అక్కడ ఎమ్మెల్సీ అక్కడ కూడా చేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చే తర్వాత మళ్ళా దానికి గేట్లు, తలుపులు, గిలుపులు అన్నిటికీ దీనికి తాళాలు వేసి గోడౌన్లో తాళాలు వేసుకొని ఎక్కడెక్కడ గేట్లు కూడా బిగించేశారు. నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అక్కడ చూసేటప్పటికి నేను నిన్న మొత్తం ఇవన్నీ ఫోటోలు అన్నీ తీయించేసుకొని ఫోటోలు కావాలి అని చెప్పేసి ఈరోజు నెల్లూరుకు వచ్చేసి అమెరికా కోర్టు కాడికి ఉంటే కొద్దిగా వేరే పనులు ఉంటాయి, అవన్నీ చూసుకుంటా దానికి ఏ విధంగా దాన్ని నాకు న్యాయం ఏ విధంగా జరగద్దని ప్రెస్ వాళ్ళకి వచ్చి చెప్తున్నాను. నాకు నా బండి, నా 3 వస్తువులు, నా సెల్లు అవి నాకు తీసి ఇవ్వాల్సిందిగా ఎస్పీ గారు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి నాకు ఇవ్వవలసిందిగా చెప్తూ ఉన్నాను. ఓనర్ నేనే. వాళ్ళు ఓనర్ వెంకటేశ్వర రైస్ మిల్ సవ్యాకు పెడితే మేమే ఓనర్ను, బ్యాంకుకి డబ్బులు కట్టేసాము, వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు అంటున్నారు. అప్పు ఉంది, ఎన్పి చేసింది. ఎన్పి నాన్ పేమెంట్ అంటే 1 టైం సెటిల్మెంట్ చేసుకుని నేనే చేసుకున్నాను బ్యాంకుతో. నేను 4,05,00,000 నేనే కట్టాను. అది ఇది ఎన్పి 2013లో చేసింది. ఎన్పి ముందు ఏంటంటే ఎస్ఐ అంటే వాళ్ళు కూడా వచ్చి చెప్తామంటే వాళ్ళు కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఇద్దరు మీద కేసు కట్టేసి అన్నాడు. నేను అక్కడికి వాళ్ళది కట్టేసి అన్నాడు. నేను పోయేసి హాస్పిటల్ నారాయణ చేస్తే 20 మంది వచ్చి పోలీసు వాళ్ళు గంటకు ఒకరు వచ్చి సంతకం పెట్టు మా అమ్మోళ్ళు ఉండరు, నన్ను తీసుకుపోయి చేర్పించింది వాళ్ళే. నేను సంతకం పెట్టనని చెప్పిన. ఒకసారి పెట్టాను కదా, ఇన్నిసార్లు దేనికి ఒకసారి ఏలు ముద్ర ఎంచుకున్నారు కదా.
ఎవరికి ఏం చూపించలా. ఆయనకి ఎస్ఐ గారు చూపించారో మనకు తెలియదు, నాకేం చూపించలా. కాగితాలు నాదనే దానికి నా కాడ ప్రూఫ్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్నీ మా టోటల్ డాక్యుమెంట్స్ నా కాడ ఉన్నాయి. ఇది చాలాసార్లు జరిగింది. 2018 నుంచి జరుగుతుంది. అదే తెలియటం లేదు నాకు. పోలీసు వాళ్ళు ఎప్పుడూ రక్షణ కల్పించడం లేదు నాకు 18 నుంచి. అంతా బంధువులే.